ఒళ్లు దగ్గర పెట్టుకుని మాట్లాడాలన్న సీఎం వ్యాఖ్యలకు అంతే ఘాటుగా స్పందించారు పీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి. ముందుగా ఒళ్లు దగ్గర పెట్టుకోవాల్సింది సీఎం కేసీఆర్ఏనని ఫైర్ అయ్యారు. ప్రజాస్వామ్యం అందరూ ఒళ్లు దగ్గర పెట్టుకుని పనిచేయాల్సిందేనన్నారు. కేసీఆర్ కు రాజకీయ సంస్కారం లేదన్న ఉత్తమ్ దేశంలో ఇలాంటి సీఎం మరెక్కడా కనిపించరని అన్నారు. నిన్న కేసీఆర్ వ్యాఖ్యలకు పీసీసీ చీఫ్ రియాక్షన్ ఇప్పుడు చూద్దాం. ఇష్టం వచ్చినట్టు గీతలు గీస్తారంటాడు. అంటే నేను అనేది ఒక పీసీసీ ప్రెసిడెంట్గా ఉండే వ్యక్తి మాట్లాడినప్పుడు ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడు. నేను ఏం మాట్లాడుతున్నాను అవగాహనతో మాట్లాడాలి. ఎగ్జాక్ట్గా 1 సంవత్సరం క్రితం సెప్టెంబర్ నెలలో నాకు డేట్ కరెక్ట్ చెప్పలేదు. క్యాబినెట్ మీటింగ్లో డిసైడ్ చేసి చీఫ్ సెక్రటరీ ఆధ్వర్యంలో కమిటీ ఏర్పాటు చేశాను. ఆయనకి ఎవరైనా సరే చీఫ్ సెక్రటరీ కాబట్టి ఏ పార్టీ అయినా పోవచ్చు, ఎవరైనా పోవచ్చు, మీ అభిప్రాయాలు చెప్పచ్చు, మీరు దరఖాస్తులు చేయొచ్చు, మీరు ఏదంటే చెప్పచ్చు అని చెప్పి 1 year బ్యాక్ ఎగ్జాక్ట్లీ 1 year 1 month అయితే ఆ తదనంతరం అనేక ప్రక్రియలు జరిగినాయి. చాలా జరిగినాయి. కలెక్టర్ల సమావేశాలు జరిగినాయి. ఇక్కడ కలెక్టర్లకు అప్లికేషన్లు ఇవ్వను, క్యాబినెట్ సబ్ కమిటీ జరిగింది, ఆల్ పార్టీ మీటింగ్ జరిగింది. మొన్న రీసెంట్గా కేశవరావు గారి అధ్యక్షతన ఒక హై పవర్ కమిటీ కూడా వేసాం. దాంట్లో కూడా చాలా చర్చోపచర్చలు జరిగినాయి. జరిగిన తర్వాత నిర్ణయానికి వస్తుంది. అసలు దీని ఉన్న బ్రహ్మరహస్యం ఏంటండి, ఇంతకుముందు వీళ్ళు రాజ్యాలు వెళ్ళినప్పుడు వీళ్ళకి ప్రజలు కనిపించలేదు. వాళ్ళ పెత్తనం, వాళ్ళ అహంకారం, వాళ్ళ వ్యవస్థ తప్ప ప్రజలు మేము ఏడుండే కాడికి రావాలని తప్ప మేము ప్రజలున్న కాడికి పోతాం అనేటువంటి సోయి వీళ్ళకి రాలేదు. ఈ పార్టీ యొక్క అహంకారం ఎట్లుంటుంది కాంగ్రెస్ పార్టీ పర్టికులర్. భారతదేశ చరిత్రలో కేసీఆర్ లాంటి వ్యక్తి ఎక్కడ ముఖ్యమంత్రి కాకపోయిండు. ఆ పదవి యొక్క హుందాతనాన్ని, ఆ పదవి యొక్క గౌరవాన్ని కించపరిచే విధంగా వారు ప్రవర్తిస్తున్నారు, మాట్లాడుతున్నారు. ఏ ముఖ్యమంత్రి కూడా ప్రజల్ని అస్సలు కలవకుండా ఉండే ముఖ్యమంత్రి కేసీఆర్ గారే. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో కూడా సామాన్య ప్రజలతో కలిసే సంస్కృతి అందరు ముఖ్యమంత్రులు ఉండేది. సామాన్య ప్రజల్ని కలవడం వీరికి ఇష్టం లేదు. వాస్తవ పరిస్థితి తెలుసుకోవడం వీరికి ఇష్టం లేదు. కనీసం ఎమ్మెల్యేలను మంత్రులు కలిసే టైం కూడా ఈ ముఖ్యమంత్రికి లేదు. ఎన్నో దశాబ్దాల నుంచి ప్రతిరోజు ఎమ్మెల్యేలు, మంత్రులు, ఏ పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీ అయినా, ఎంపీలైనా కలిసి ఆనవాయితీ ఒక మంచి ప్రజాస్వామ్య పద్ధతి ఉండే ఈ ముఖ్యమంత్రికి ఏ ప్రజాస్వామ్య పద్ధతి లేదు, ఏ పద్ధతి లేదు. నిస్సిగ్గుగా, నిర్లజ్జగా అబద్ధాలు చెప్పే ముఖ్యమంత్రిగా. శాసనసభ అంటే సార్థకత లేదు. చెప్పిన మాట నిలబెట్టుకునే కనీసం ఇంకిత జ్ఞానం లేదు. అతని వ్యక్తిగత అలవాట్ల గురించి మాట్లాడుతున్నది కానీ నా గురించి వ్యక్తిగతంగా అగౌరవంగా మాట్లాడే స్టేచర్ కూడా ఆయనది. భారతదేశానికి సరిహద్దుల్లో ప్రాణం పనంగా పెట్టి సర్వీస్ చేసిన వ్యక్తిని అతను ఏకవచనంగా మాట్లాడుతున్నారు. కాబట్టి ఇప్పుడు మేము కూడా కేసీఆర్ ని ఏకవచనంగానే ఇప్పటి నుంచి సంబోధిస్తామని మనం చేస్తున్నాం. అతను తెలంగాణ ఉద్యమంలో ఆందోళన దోపిడీ చేస్తుంటూ వాళ్ళ వల్ల అన్యాయం జరుగుతుందని చెప్పి పదే పదే చెప్పిన మాట ఈ రోజు తెలంగాణ దోపిడీ చేసి ఆంధ్ర కట్టబెడుతుంది కేసీఆర్ అని చెప్పి మనం చెప్తున్నాం. కాదని చెప్పండి. ఏ ప్రాజెక్టులో ఎంతమంది ఆందోళనకి ఇచ్చిండ్రు, ఏ విధంగా టెండర్స్ మ్యానిపులేట్ చేయించిండ్రో మరి లెక్కలతో సహా 2-3 రోజుల ముందు ఆయన ముందు పెడతాం.